కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కానీ వారి కుటుంబ సభ్యులను విమర్శిస్తే ఊరుకునేది లేదని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. శనివారం తాండూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని పట్టణ అధ్యక్షులు హబీబ్లాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్, రంగారెడ్డి డీసీసీబీ డైరెక్టర్ రవీందర్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, విజయాదేవి తదితరులు మాట్లాడుతూ శుక్రవారం మాజీ ఎమ్మెల్యే, ఎంపీటీసీ, జెడ్పీటీసీల సన్మాన సభకు ముందు రోహిత్ రెడ్డి కాంగ్రెస్ పాలనపై ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వారి కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తాండూరు నియోజకవర్గానికి 1600 కోట్ల నిధులు తెచ్చానని చెప్పినవన్నీ చిత్తు కాగితాలకే పరిమితమని అన్నారు. బిల్లులు రాక కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడ్డారని, మీ 5 ఏళ్ల పాలనలో తాండూరులో బైపాస్ రోడ్, ఐటీఐ కాలేజ్ తాండూరుకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. గ్రామాలలో ప్రజాప్రతినిధులను, ప్రొసీడింగ్ ఆర్డర్లను ఇచ్చి మోసం చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. స్వార్థ రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్లో పార్టీలోకి వెళ్లి ఇప్పుడు మనోహర్ రెడ్డిపై విమర్శలు చేసే అర్హత మీకు లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు రాము, విజయాదేవి, బొంబిన మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య, మాధవరెడ్డి, మండల నాయకులు గోపాల్, శోభారాణి, ఉత్తమ్ చంద్, లోంక నరసింహలో వివిధ మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇది నేను 100% చెప్తున్నా. వాళ్ళ కాక, చిన్న ఆయన, పెద్ద ఆయన అందరు నర్సిరెడ్డి గారు, మరి సిరిసెల్పేట వీళ్ళంతా ఉస్కా మాపేనా. వీళ్ళంతా వాళ్ళు మాపేలుండి మా కాంగ్రెస్ వాళ్ళు మాపే అంటారు. మాయా మేము ఎప్పుడు అటువంటి పని చేయలేము కూడా, చేయము కూడా. ఇది నేను గట్టిగా చెప్తున్నా మీకు, మీరు జాగ్రత్త చెప్తున్నా. మీరు మీకు చిమ్ని పట్టుకొని ఇట్లా బ్యాటరీ పట్టుకొని నింకాలి. మీకు ఇంకొక 4 రోజులు అయితే ఎవరు కూడా ఉన్నారు మీ పార్టీలో, మాకు తెలుసు. మొన్న ఎమ్మెల్సీ గారు వచ్చిన 5 మంది, మరి ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు, మిగతా ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు. కాబట్టి తాండూరులో కూడా రౌడీజం అని తెలియదు ఎవరికి, తెలుసా మీకు అందరికీ? ఎవరు తెలియదు రౌడీజము. కానీ హైదరాబాద్ నుండి రౌడీలను తెచ్చి, గుండాలను తెచ్చి ఈడ మా యొక్క కాలేజ్ గ్రౌండ్ మొత్తము రౌడీలను నింపి కబ్జాలు చేసిరా మీరు. ఇంకా ఎక్కడెక్కడ కబ్జాలే మాకు తెలుసు. మీ ఎంట ఉన్న లీడర్లు అందరూ కబ్జా కోరలే. ఒక్కరైనా మంచి వ్యక్తిని చూపిండా మాకు. దానికి నేను ఛాలెంజ్ చేస్తా. శివా చౌకా, షాద్మాల్ థియేటరా, మన అంబేద్కరా, బస్ స్టాండా, ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తాను. ఏ టైం మీ టైం చెప్పండి, మీ టైంకు నేను వస్తా. రాకుంటే తలకాయ కోసుకుంటే నేను బాగా గుర్తుపెట్టుకోండి. కానీ మీరు కబ్జాలు చేసుకుంటా మా కాంగ్రెస్ వాళ్ళ మీద అనుడేమా మీరు ఏం చేసినారు, ఏం చేసినట్టు ఏం చేయాలి. పిల్లాడు ఉడతాడా, ఆ చిన్న పిల్లని మనం ఎత్తుకోవాలి, దొగ్గాడిపియాలి, ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కిపిస్తే వాడు ఏమైనా చేస్తాడు. కానీ ఇప్పుడే మీరు ఏం చేయలేము. మీరేం చేసినా 8 సంవత్సరాల నుండి అది చెప్పండి ఫస్ట్. మీరు ఏదో పదవులు తీసుకొని యాన్నారు. మీ లీడర్లు అందరూ అంతా చిన్న చిన్న పోరగానే ఉన్నారు. వాళ్ళని ఎంట పెట్టుకొని మీరు ఏదో ఉరుకులాడితే కాన్పండ్లు. రోహిత్ రెడ్డి గారు చెప్తున్నా, ఖబర్దార్. మళ్ళీ మా పైన ఎప్పుడన్నా మీరు అంటే బాగాలేకుండా చెప్తున్నాము, నిన్ను తాండూరు రాకుండా అడ్డుకుంటాము. స్త్రీ పురుషులందరికీ కూడా మరి పెన్షన్ సౌకర్యాలను ఏర్పాటు చేస్తుంది. సమయంలో ఏ పని కూడా చేయలేకపోయింది అనడంలో ఎటువంటి సందేహం లేనటువంటి లేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళందరూ కూడా విమర్శిస్తున్నారు. అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల కాలంలోనే ప్రతి ఒక్క విషయాన్ని కూడా చేయడం అనేటువంటిది కష్టం. వారందరూ కూడా వైట్ పేపర్ను ప్రవేశపెట్టబడింది. ఆ వైట్ పేపర్ను ప్రవేశపెట్టినటువంటి సమయంలో తమ యొక్క వారి యొక్క సందేహాలను పూర్తి చేసుకునేందుకు కొరకై కేసీఆర్ గారు ఆ సమావేశాలకు ఒక్కదానికి కూడా హాజరు కాలేదు. ఎందుకు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించినట్లయితే మరి వాటన్నింటికీ కూడా ఆన్సర్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి వారికి ఉంది. కాబట్టి వైట్ పేపర్ కాన్ఫరెన్స్లన్నింటికీ కూడా హాజరు కాలేదు. ఆరోగ్యం ఏదో బాగాలేదనేటువంటి సాకును చెప్పుకుంటూ వారు ఆ సమావేశాలకు ఎగ్గొట్టడం అనేటువంటిది జరిగింది. మరి ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి వాళ్ళు ముఖ్యంగా మనం చెప్పుకోవాలి, అది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 పథకాలు కూడా నిస్సందేహంగా చాలా అద్భుతమైనటువంటి మరి ప్రజలందరికీ కూడా సహాయపడేటువంటిది. అటువంటి సహాయాన్ని అంతటినీ కూడా మర్చిపోయి మరి నెమ్మదిగా చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మరి ఆగస్టు 15లోగా చేస్తామనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి ఇంకా చేయలేదు, ఎప్పుడు చేస్తారు, చెప్పినటువంటి హామీలన్నింటినీ కూడా మరి వారందరూ కూడా చేయడం లేదు అనేటువంటి సందేహాలను విమర్శిస్తున్నారు. ఇటువంటి విమర్శలన్నింటికీ కూడా తావీయకూడదు. టీఆర్ఎస్ ప్రభుత్వ నాయకులందరికీ కూడా, అధికారులందరికీ కూడా హెచ్చరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చేసేటువంటి పథకాలన్నింటినీ కూడా నెమ్మదిగా ఆగస్టు 15లోగా చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి అటువంటి విమర్శలన్నింటికీ తావీయకుండా, అంతేగా ద్రోహాలకు మరి అరాచకాలకు పాల్పడకుండా న్యాయాన్ని సమర్థిస్తూ
వారందరూ కూడా చేయడం అనేటువంటి పథకాలన్నింటినీ కూడా అమలుపరుస్తున్నారు, ప్రణాళికలన్నింటినీ కూడా అమలుపరుస్తున్నారు. ప్రజలందరికీ కూడా న్యాయం చేకూర్చేందుకు ప్రయత్నం. మా తాండూరు ఎమ్మెల్యే మనోహరెడ్డి వారి కుటుంబం సభ్యులైన ఆరోపణలు చేయడం చాలా సిగ్గుచేటని చెప్తున్నా. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం ఎంతోమంది పోరాడితే ఉద్యమకారులను మీరు విస్మరించి మరి ఆ రోజు మరి దళితులకు 3 ఎకరాలు ఇస్తున్నారు, ఇవ్వలేరు. మరి అలాగే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నారు, ఇవ్వలేదు. మళ్ళీ అలాగే డబుల్ బెడ్రూమ్స్ అని ఇవ్వలేదు. అందుకే మీ ప్రభుత్వానికి చిత్తుగా ఓడించారు ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చిండో ఆ హామీలు 6 నెలల్లో ఉండే దాదాపు 5 గ్యారెంటీలను మేము అమలు చేయడం జరిగింది. అది తెలుసుకోండి రోహిత్ రెడ్డి గారు. ఎందుకంటే నువ్వు 6 నెలల నుంచి తాండూరు రాలేవు, నీకు మతి భ్రమించింది, జ్వరం వచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. మా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులపైన నువ్వు మాట్లాడుతున్నావు. బిడ్డ తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే ఈరోజు తాండూరు ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు. ఎందుకంటే తాండూరులో డ్రగ్గు లేదు, గుట్కా లేదు, ఇసుక లేదు, ఇన్ని మాఫియాలు చేసినాం. ఈరోజు తాండూరులో ప్రశాంతతగా యువత జీవిస్తున్నారు. ఈరోజు ఎమ్మెల్యే మన మనోహరెడ్డి వచ్చినాక ఆయన చెప్పిండు 6 గ్యారెంటీ తర్వాత 7వ గ్యారెంటీగా నేనున్నా తాండూరు ప్రజలకు అంతా మంచి చెడు చూస్తా అని చెప్పి అన్నాడు. ఈరోజు తాండూరులో మరి ఆయన అభివృద్ధి కోసం మొన్న ఢిల్లీ పోయిండు. చెవుల నుంచి తాండూరు వరకు 4 లైన్ల రోడ్డు కోసం ఆయన ప్రయత్నిస్తున్నాడు. అలాగే మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి దాదాపు తాండూరు నియోజకవర్గంలో రోడ్లు బాగు చేయాలని చెప్పి 50 కోట్లు తీసుకొస్తున్నాడు. అలాగే అనేక కార్యక్రమాలు అభివృద్ధి చేయడానికి ముందున్నాడు. ఎందుకంటే గెలిచి 6 నెలల గిట్ట కాలేదు, మీరు 4 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి ఏం చేయలేరు. అందుకని ఈరోజు ప్రజలు తరిమి కొట్టిరని తెలియచ్చు. మా ఎమ్మెల్యే మీ కుటుంబ సభ్యులు అంటున్నావు. బిడ్డ మీ కుటుంబంలో మీ నాయన ఎంతో మందిని బెదిరించి తాండూరు రౌడిజం చేసి డబ్బులు చేసిండు. ల్యాండ్లా శాండ్లా మరి శుద్ధల ఇంత మాఫియా చేసిండు. అలాగే మీ చుట్టం మీ శ్రీశైలం రెడ్డి గారు మరి కొర్విజెడ్ రాజు గారు మీరు మీ కుటుంబ సభ్యులు పాలన చేయలేరా? విపరీతంగా ఇష్టపడలేరా? మరి శుద్ధ దోచుకోలేరా అని చెప్పి తెలియస్తున్నా. ఈరోజు మా ఎమ్మెల్యే గారు మరి వాళ్ళ తమ్ముడు గారు శ్రీనివాసరెడ్డి గారు చాలా సౌమ్యుడు. ఎందుకంటే ఎవరు ప్రజలు వచ్చినా ఎవరికి ఏమైనా వాళ్ళకి చెందిన రూపంలో కానీ డబ్బుల రూపంలో వాళ్ళకి సాయం చేస్తున్నాడు. అలాంటి మంచి వారిపై విమర్శలు చేస్తే బిడ్డ ఖబర్దాలని తెలియస్తున్నాను. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే కుటుంబం పైన ఇంకోసారి విమర్శ చేస్తే మరి తాండూరులో నేను చెప్తున్నా మీ పార్టీ ఆల్రెడీ ఖతం అయిపోయింది. ఆల్రెడీ మీరు బీజేపీతో అలయన్స్ అవుతున్నారు. తాండూరులో పార్టీ లేదు, నువ్వు అసలు తాండూరులో ఉండలే ఉండు. ఏమో మాట్లాడితే కాదు, మీరు తెచ్చారు ఊరికి ఒక 50 లక్షలు ఇస్తామని చెప్పి ఇచ్చారు, ప్రొసీడింగ్స్ ఇచ్చారు. దానికి ఫైనాన్స్ శాఖ నుంచి అనుమతి కూడా లేదు. నేను మా ఊళ్ళల్లో మేము కూడా చూసిన తాండూరు మండలంలో 50 లక్షలు ఇచ్చారంటే అబ్బా బాగా అయితే దూరం అనుకున్నాం. ఎవరికి ₹1 లేదు, ₹2 లేదు, అవికైనా చెత్త కాగితంలోనే పడేసారు. అవి ఫైనాన్సింగ్ స్టేటస్ లేనప్పుడు మీరు ప్రొసీడింగ్ తెచ్చి ఇస్తే అవి ఎవరు చేయలేదు కూడా ఇంతవరకు. నేను కూడా సంఘం కాలానికి ప్రొసీడింగ్ వచ్చింది 50,000 అని చెప్పి మా దగ్గర సర్పంచ్ మేమే ఉన్నందుకు మాకు నామినేషన్ మీద కాకుండా టెండర్ సిస్టమ్ ఇచ్చారు. టెండర్ కూడా వేసినాం మేము, టెండర్ కూడా వచ్చింది. దానికి డబ్బులు లేకపోతే ఆపేసినాం. రూపాయి లేనప్పుడు మనం ప్రొసీడింగ్ తీస్తే ఏం లాభం? కాబట్టి మీరు చేసినవన్నీ 16 కోట్లన్నా ఎన్ని కోట్లన్నా మీరు ఫైనాన్సింగ్ శాంక్షన్ లేనప్పుడు మీరు ఎన్ని చేస్తే దండగా, మీరు 61 కోట్లు అయిన దండగానే మీరు ఎన్ని ఇచ్చిన దండగా మీరు ఏం చేసింది లేదు. ప్రజలంతా గమనించే మీకు ఇంటికి పంపించారు. కాంట్రాక్టర్స్ కూడా అంతా చావు బతుకులు ఉండేరు. వాళ్ళు ఆయన మన ఎడమ మోహన్ రెడ్డి ఆయన గుండె పుడతారు కూడా అనుకోవడం జరిగింది. ఇంకొక విషయం, మీరు ఆయన కుటుంబం మీద అభరణాలు వేయడం పద్ధతి కాదు. ప్రజలు ఆయన దగ్గరకు పోతే ఆయన సాయం చేయడానికి ముందుకు వస్తాడు, సాయం చేస్తారు. ప్రజలు పోయినప్పుడు ఎమ్మెల్యేగా మా అన్ననే ఉన్నాడని చెప్పి ఆయన ఎక్కడ అవసరం ఉంటే ప్రజలకు అక్కడ పోతున్నాడు, సాయం చేస్తున్నాడు. తప్పేమున్నది? ప్రజలకు సేవ చేయడం తప్పు కాదు. ఆయన మన అధికారం, ఆయనకేం పదవి లేదు, ఏం లేదు. ప్రజలు ఉస్కై కూడా ఇప్పుడు మీరు ఎప్పుడో ఒక డీడీ కట్టినా పాపానో లేదు, వచ్చి జేసీబీలతో లారీలు నింపుకుపోయారు. మొన్న వచ్చినప్పటి నుంచే 2 కోట్ల డీడీలు కట్టి ప్రభుత్వం తీయడం కూడా జరిగింది ఉస్కల. ఇవన్నీ గమనించకుండా మీరు మాట్లాడితే పద్ధతి కాదు. ఇంకా మీకు మొన్ననే వచ్చినవాడిని తాండూరుకు, ఇంకా తాండూరులో ఏమేమి జరుగుతున్నాయో తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. మనోహరెడ్డి గారు తాండూరు అభివృద్ధి కోసం చాలా మంచిగా పనిచేస్తున్నాడు. ఎవరిని ఏమి హరాస్మెంట్ లేదు, రౌడీజం లేదు, ఎక్కడ ఏం లేదు. మంచిగా అందరినీ కలుపుకొని పోయి మంచి రాజ్యం చేయడానికి, మంచి అధికారం ఇవ్వడానికి ప్రజలకు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరు ఇటువంటి చౌకబారు విమర్శలు చేయడం మానుకోండి.
ఇప్పుడు ఉంటే ఇంకా మీకు ప్రజలు ఆదరించాల్సి వస్తారు. అయినా టీఆర్ఎస్ పార్టీ అంటే ఇప్పుడు అదొక మునిగిపోయేది కూడా. ఇప్పుడు మీరు ఏం చెప్పినా ప్రజలు మీకు ఆదరించే పరిస్థితి లేరు. నిధులు లేవు, నియామకాలు లేవు, ఏం లేవు మీరు చెప్పినాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రుణమాఫీ కూడా చేస్తున్నారు. 2 లక్షలు ఇప్పుడు జరగబోతుంది. మీరు 1 లక్ష చేస్తామని ఇంతవరకు చేయలేదు. ఎవరికి 50,000 25,000 చేసినా అవి కూడా ఎవరికి మిత్తికి సరిపోతాయి. ప్రజలంతా విసుగు చెందే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తున్నది. 6 గ్యారంటీలు కూడా చేస్తున్నారు. 7వ గ్యారంటీ కూడా మనోహర్ రెడ్డి కూడా చెప్పిండు. 7వ గ్యారంటీగా తాండూరులో రౌడీజం అనేది లేకుండా చేస్తారని, న్యాయబద్ధంగా ఎవరికి అన్యాయం జరగకుండా బడుగు బలహీన వర్గాలకు మంచి చేద్దామనే ఉద్దేశంతో ఉన్న మనోహర్ రెడ్డికి అందరూ కూడా సపోర్ట్ చేసి మనమందరం కూడా ఆయన వెంబడి మన తాండూరు అభివృద్ధి కోసం పాటుపడదాం. మీరు కూడా సహకరించండి. పనిచేసే వ్యక్తికి సహకరించినట్లయితే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మనం కూడా అభివృద్ధి చెందుతాం. మనపై స్పందించడం జరిగింది. ఆయన ఏమంటారంటే మా ఎమ్మెల్యేలందరినీ యాంటీ డిఫెక్షన్ లా తీస్తూ యాంటీ డిఫెక్షన్ బిల్ పెడతాం మీకు అని. అరే మీరు నేర్పిన విద్య నిర్లక్ష్యాన్ని మీరు నేర్పింది కదా. కాంగ్రెస్ పార్టీ 21 మంది ఉంటే మమ్మల్ని 14 మంది తీసుకుపోయి మీరు చేసిందా అప్పుడు ఆ తెలుగు మీ ఇక్కడ పోయింది. అప్పుడు మీ తెలుగు ఎక్కడ ఏం చేసినప్పుడు అటువంటివి కాకుండా మీరు ఏం చేస్తారు. ఇప్పుడు అధికార పార్టీలోకి ప్రతిపక్ష పార్టీలో రావడం సహజం. దాన్ని మేము ఆపట్లేదు. వాళ్ళంతా వాళ్ళు వస్తుంటే మేము ఎందుకు ఆపం కదా. అదొకటి. తర్వాత నిన్న జరిగిన ప్రెస్ మీట్లో మనోహర్ గారు ఏం చేయట్లేదు అంటే, మనోహర్ గారు ఏం చేస్తున్నారు మీకు అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు. నిన్న మనోహర్ గారు ఇంట్లో కూర్చున్నప్పుడు ఆయన ఏమనంటే, ఆయన ప్రెస్ మీట్లో ఏదైనా నిజమైన ఆరోపణలు ఉంటే వాటికి మీరు ఎవరు విమర్శించకండి. దానిపైన మనం ఏదైనా చర్య తీసుకొని దాని చర్య తీసుకుందాం దానిపైన అంటే. అటువంటి ఆ వ్యక్తిత్వం ఉన్న మనిషి ఎందుకు తప్పు చేయొద్దని చెప్తున్నాడు. తప్పు చేస్తే దానికి 100% మీరు దానిపైన విమర్శించకండి. దాన్ని కౌంటర్ కూడా ఇవ్వకండి. మీరు కౌంటర్ ఇవ్వద్దు అని అంటే అర్థం ఏంటి అంటే, మేము తప్పు చేస్తున్నామో దాన్ని మేము రెక్టిఫై చేసుకుంటాము. అటువంటి సందర్భంలో అటువంటి వ్యక్తి. తర్వాత మొన్న ఒక VVC స్కూల్లో ఒకటి పేపర్ ఒక ఇన్సిడెంట్ వచ్చిన వెంటనే నేను పక్కనే ఉన్నాను. అప్పుడు పక్కనే ఆడియో వరకు పనిచేసి, బాబు ఇది ఆడియో వరకు దీనికి ఏం ప్రాబ్లం ఉంటే దాని విషయం క్లోజ్ చేయండి అన్నాడు. నెక్స్ట్ డేనే అక్కడ బోర్డు వేసింది. అటువంటి వ్యక్తి అండ్ ఎందుకంటే ఇప్పుడు మీరేం తప్పులు చేసిండ్రో, మీరు ఎందుకు మిమ్మల్ని ఓడగొట్టిండ్రో జనాలు అందరికీ తెలుసు. మీరు కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీ ద్వారా మళ్ళీ టీఆర్ఎస్కి పోయి అభివృద్ధి చేస్తామని చెప్పి అభివృద్ధి చేయకుండా మీరేం చేసిండ్రో, తర్వాత మీ పక్కన వాళ్ళు ఇప్పుడు మీ పక్కన ఎంతమంది కూర్చున్నారో అంతమంది ఏం చేసిండ్రో ప్రజలకు అందరూ తెలుసు. ఆ ప్రజలు మీకు ఎలా బుద్ధి చెప్పారో చెప్పిండ్రు. తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు ఒక ప్రతిపక్షం నుండి మీరు అభివృద్ధికి సహకరించండి. తప్పులుంటే 100% మెచ్చండి. లేనిపోయి నిందాడపలు చేసి ఏదో అవకచేకలు పేర్లి తర్వాత మేము వచ్చి ఇట్లా షో పుటప్ చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టింది తాండూరు ఒక ఏమంటే ఇప్పుడు కామ్గా నడుస్తుంది తాండూరు. దాన్ని మళ్ళీ ఒక సంచలనంగా సృష్టించి అంటే తప్పుడు పనులు చేసి సంచలనం చేయకండి. మంచి సలహా ఆరోగ్యవంతమైన సలహాలు ఇవ్వండి. ఇచ్చి దాన్ని బట్టి మీరేం చేస్తారో చేయండి. అటువంటి కాకుండా మీ ఏ మాత్రం ఆధారాలని ఆరోపణలు చేసి మీరు నవ్వుల పాల్గొకండి. ప్రజలు ఆల్రెడీ మీరు నవ్వుల పాలయ్యారు. మళ్ళీ ఇంకో స్టెప్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ రాబోయే కాలంలో కూడా ఇప్పుడు ఆయన ప్రతి మంత్రి దగ్గరికి ఆల్మోస్ట్ దాదాపు నాకు తెలిసి 8-9 మంది మంత్రుల దగ్గర తిరిగి మొత్తం శాంక్షన్ తీసుకొస్తుండ్రు. తర్వాత మన హైవే గురించి కానీ తర్వాత నేను ఒక ప్రపోజల్ చెప్పండి, లక్ష్మణపురం టు సేడంకు ఒక లింక్ హైవే పెట్టిపోయింది అని సార్. దాన్ని కూడా ఆ ప్రపోజల్ కూడా పెట్టండి. అంటే ఒక విజన్ ఉండాలి. మనం ఇప్పుడు కాదు, మనం చేసే పని భావితరాల పనికి రావాలి. ఇప్పుడు పనికి వచ్చుకుంటే భావితరాల పనికి వస్తుంటే డెఫినెట్గా మనల్ని ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. తర్వాత మనల్ని ప్రజలు విశ్వసిస్తారు. అటువంటి విశ్వాసంలో పరిగణన తీసుకుంటే అవన్నీ పనులు చేస్తున్నాం. ఇంకొకటి లాస్ట్ టైం ఏమైందంటే, లాస్ట్ ఎలక్షన్కి ఉండే ముందు నేను దాదాపు 50 మంది సర్పంచ్లకు చెప్పిన, బాబు ఈ పనులు చేయకండి మీరు మోసపోతారు అంటే ఒక 10 మంది చేయరారు. కానీ మిగతా 10 మంది అత్యుత్సాహంతో తర్వాత వాళ్ళు డబ్బులు వస్తే మా కొంచెం మనకి గెటాన్ అవుతామని ఉద్దేశంతో చేసిండ్రు. ఇప్పుడు వాళ్ళందరూ కొంతమంది పార్టీలో చేరిండు. తర్వాత నెక్స్ట్ మన ఎమ్మెల్యే గారు వెంబడి తిరుగుతున్నారు, సార్ ఈ బిల్లు శాంక్షన్ చెప్పండి సార్ అంటే. అటువంటి దౌర్భాగ్యం పరిస్థితులన్నీ కల్పించిన తాండూరు ఎటువంటి లేనిపోని ఇవన్నీ క్రియేట్ చేసి మొత్తం తాండూరుని ప్రత్యేకంగా చేసింది. మళ్ళీ తర్వాత వచ్చి ప్రెస్ మీట్లు పెడితే మేము మా చాలా మంచి వాళ్ళు మనం చెప్పుకుంటే ఎవరు నమ్మరు. కాబట్టి ఇటువంటి దయచేసి మీరు మారుకోండి. ప్రగతి వైపు ఏమైనా పనులు ఉంటే దాన్ని మీరు సహకరించి డెఫినెట్గా మీరు మా ఎమ్మెల్యే గారికి సహకరించండి. తప్పులుంటే దాన్ని డెఫినెట్గా రెక్టిఫై చేసుకుని రెడీగా ఉన్నాడు. దానికి ఉదాహరణ మీకు ఇంతకుముందు చెప్పినాను. ఎందుకంటే తప్పులుంటే దాన్ని ఖండించొద్దని కూడా చెప్పిండు. అటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి మనోహర్ రెడ్డి గారు. కాబట్టి ఆయన దయచేసి ఆయన సపోర్ట్ చేయండి. దాన్ని తీర్చిదిద్దడం జరుగుతుంది. ఒక నెల 2 నెలల లోపలి వర్షాకాలం పోయిందో ఆ యొక్క రోడ్డు స్టార్ట్ అవుతుంది. అది కాకుండా ఆల్రెడీ మనకు నడుస్తున్నటువంటి గౌతాపూర్ టు మన
చించోలి రోడ్డు ఆల్రెడీ పని నడుస్తూ ఉంది, వేగంగా పని నడుస్తున్నది, అందరి కళ్ళతో చూస్తూ ఉన్నాం. అది కాకుండా జూనియర్ కాలేజీలే కానీ ఇటువంటి పనులు ప్రతి జాగలో మనోహర్ రెడ్డి గారు చొరవ తీసుకొని చేస్తుంటే ఈ పనికిమాల నాయనలు అందరూ వచ్చి మేమేదో ఉద్ధరిస్తాం, అయ్యానికి 10,000 ఓట్లు రాలేవరా నాయన నీకు తీసుకొని ఏం చేస్తాను చెప్పు. బీఆర్ఎస్ మునిగిపోతున్నది, బీఆర్ఎస్ అమ్ముడు పోతున్నది, బీఆర్ఎస్ కథ అయిపోయింది. తాండూరులో అయితే నీ కథ పూరా అయిపోయింది. ఎవరు నిన్ను అడిగేటట్లు లేరు, నువ్వు గెలిచేటట్లేవు, నీకేం. మేము చెప్తున్నాం కదా, తాండూరులో రేపు జరగబోయేటటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానీ, మండలాల ఎలక్షన్స్ కానీ, మున్సిపల్ ఎలక్షన్స్ కానీ తప్పకుండా తాండూరులో 4 జడ్పీటీసీలు, 4 మండల ప్రజా పరిషత్తులు, మరి మున్సిపల్ చైర్మన్ తాండూరులో కాంగ్రెస్ కైవసం మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పి మీ అందరితో నేను చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే ప్రజలు మా వైపు ఉన్నారు. ప్రజలు మొన్న కొట్లాడినా కూడా బీజేపీ అని చెప్పి కొట్లాడినా కూడా ప్రజల మనసులో మాకు కూడా తెలుసు ఏం జరుగుతున్నది, ఎట్లా జరుగుతున్నది. ప్రతి కార్యక్రమానికి హాజరవుతున్నాడు, ప్రతి నాయకుని దగ్గర పోయి మాట్లాడుతున్నాడు, ప్రతిదీ ఏమైనా ఇబ్బంది కలిగితే మాట్లాడుతున్నాడు. మొన్న మీకు తెలుసో లేదో రమేష్ అని చెప్పి ఒక ఆయన భార్య ఏదో హాస్పిటల్లో పడితే 60-70 లక్షల రూపాయల అవసరం పడితే మేము దారాసింగ్ లేకపోతే ఎమ్మెల్యే గారు పోయి ఆ హాస్పిటల్కి పోయి నిమ్స్లో జాయిన్ చేసి దాదాపుగా చనిపోయేటోళ్ళను కూడా బతికించినటువంటి ఘనత మనోహర్ రెడ్డి గారు ఉన్నదని చెప్పి మీతో చెప్తా ఉన్నాను. ఎందుకు చెప్తున్నానంటే చనిపోతుండే ఆమె చనిపోయిందని ఇడిచిపెట్టిండ్రు, చనిపోయి ఇక్కడ తీసుకురావాలని అనుకునే కానీ వాళ్ళను ఈరోజు మంచిగా భగవంతుని ఆశీర్వాదం, మనోహర్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈరోజు నడిచి బతుకుతున్నారని చెప్పి నేను మనవి చెప్తున్నాను. మంచి జరుగుతున్నది తాండూరుకు. మనోహర్ రెడ్డి గారు 10 ఏళ్ళు ఉంటే తప్పకుండా ఇంకా మంచిగా జరుగుతుందని చెప్పి మీ అందరితో మనవి చేస్తున్నాను. మంచి జరిగే దానికి మీరు అడ్డుపడొద్దు. డిసెంబర్ 2025 వరకు తాండూరు రూపురేఖలు మారబోతున్నాయి. ఇది మేము అందరి అఫీషియల్తో మాట్లాడిన తర్వాతనే ఈ మాట చెప్తున్నాం. తాండూరులో రోడ్లే కానీ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా జరుగుతాయని చెప్పి మీ అందరితో నేను చెప్తా ఉన్నా. అయ్యా రోహిత్ రెడ్డి గారు, నీకు నీ పని అయిపోయింది, నువ్వు గమ్మున కూర్చో. నీ సహాయం కూడా అవసరం లేదు. మా నాయకులు చెప్తున్నా, నీ సాయం అవసరం లేదు, నీ సహకారం అవసరం లేదు. మాకు తెలుసు మేము ఎట్లా చేయాలి పని అని చెప్పి. కాంగ్రెస్లో ఉద్దండలం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పనిచేస్తున్నాం. కాంగ్రెసే చేసింది. రుణమాఫీ కార్యక్రమం చూడండి, ఈరోజు 32,000 కోట్ల రూపాయలు. 3 సంవత్సరాల రైతు బంధు ఒకటేసారి ఇస్తున్నాం మేము. రుణమాఫీ ఎవ్వరు కూడా చేయలేదు ఇంతవరకు. ఇది చరిత్రాత్మకంగా నిలిచిపోతుంది. ఇది హిస్టరీలో ఎవరు చేయలేరు. ఆ రోజు మన్మోహన్ సింగ్, రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు 65,000 కోట్ల రుణమాఫీ చేసిండ్రు. ఆ రోజు దేశానికి మొత్తం అప్పుడు ఇంత అప్పులు లేకుండే. ఈరోజు 2 లక్షల అప్పు రాహుల్ గాంధీ గారు, నేను 2 లక్షల అప్పు మాఫీ చేసి చూపిస్తానని చెప్పి 2 లక్షల అప్పు మాఫీ చేపించిండు. ఆడపిల్లలు, అక్కలు, చెల్లెండ్లు, అమ్మలు బస్సులలో హాయిగా తిరిగి అన్ని తీర్థయాత్రలు చేసి వస్తున్నారు. ఎంతవరకు 30 కోట్ల మంది తిరిగింది ఇంతవరకు. ఇటువంటి మంచి కార్యక్రమాలు తీసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక చండాలుడు ఈడికొచ్చి మా కాంగ్రెస్ను విమర్శించడం, మమ్మల్ని విమర్శించడం, మా నాయకుని విమర్శించడం, వాళ్ళ ఫ్యామిలీని విమర్శించడం. అవునండి, ఆయనకు నమ్మకం ఉన్నది. ఆయన కొడుకులు తండ్రి కోసం వచ్చి కష్టపడ్డారు. మన ఎమ్మెల్యే మనోహర్ అన్న గారు గెలిచిన తర్వాత తాండూరులో పరిస్థితి అధ్వానంగా ఉందని చెప్పి మన మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు. దానికి తాండూరు ప్రజల్ని కొంచెం బయటకు వచ్చి అడిగితే తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఎప్పుడు చూసినా గొడవలు, ఎక్కడ చూసినా అరాచకాలు ఇవే నడిచినాయి. మన మనోహర్ అన్న గారు గెలిచినాక నిన్న మాట్లాడుతున్నారు, మున్సిపల్ కూడా అధ్వానమైన పరిస్థితి అని చెప్పడం జరిగింది. ఎక్కడ మున్సిపల్ పరిస్థితి అధ్వానంగా ఉందో ఒకసారి తనే చూసుకోవాలని చెప్పేసి చెప్తున్నాను. ఎందుకంటే గొడవలు లేవు, వాళ్ళకి అది అర్థమవుతలేదేమో. గొడవలు లేవు. ఎప్పుడు ఒక్కరోజు సాఫీగా ఒక ఎజెండా చదువుకొని మీటింగ్ పాస్ చేసిన రోజులు లేకుండా ఇప్పుడు అవన్నీ లేకుండా అందరూ గౌరవ కౌన్సిలర్స్ అందరూ సహకరిస్తున్నారు. ఎమ్మెల్యే గారు కూడా ప్రతి ఒక్కరిని తన వేలో తీసుకెళ్తూ ముందుకు తీసుకుపోతున్నారు. ప్రతి అంశాన్ని మనం మంచిగా చదువుకొని ఎజెండాలు పాస్ చేసుకుంటున్నాం. ఇవి గతంలో లేకుండా ఎప్పుడు ఎజెండా చదవకముందే గొడవలు చించిపడేసిన రోజులు కూడా ప్రజలందరూ గమనించిరు, చూసిరు. ఇవన్నీ చేంజెస్ కనిపిస్తున్నాయి. ఇంకా అధ్వానమైన పరిస్థితి అంటే ఏం చెప్పాలి. గతంలో ఎవ్వరికి ఒక పని కూడా జరగలే. ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత అన్ని పనులు స్పీడప్ అవుతున్నాయి. మన చిలకబాబుదే చూస్తున్నాం. ఎన్నోసార్లు దాని గురించి మాట్లాడడం జరిగింది. గౌరవ నేను కలెక్టర్ల గారి గుడి దగ్గర వెళ్ళడం జరిగింది. దాన్ని ఏంటి, దాని మ్యాప్ ఇవ్వండి, దాన్ని ఏంది అసలు దాని స్ట్రక్చర్ ఇవ్వండి అంటే కూడా ఆపేసిన రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు వీటన్నిటికీ ఒక చిన్నపాటి వర్షానికి తాండ్రంతా మునుగుతున్నది. కాబట్టి
ఇది ఖచ్చితంగా చేయాలని గౌరవ ఎమ్మెల్యే గారు ముందుకొచ్చి వాటి ప్రక్షాళన చిలకవాగు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది ఖచ్చితంగా చేద్దామనే ఉద్దేశంతో డైలీ నన్ను రోజు కాల్ చేస్తాడన్న మాట్లాడతారు ఏముంది మనం ఏం చేయాలా వీటిపైన ఏందని ఒక మంచి విజన్ ఉన్న ఎమ్మెల్యే గారు మనకు రావడం చాలా అదృష్టం. అలాగే రోజు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలకు రావడం పోవడం తర్వాత ఖాళీగా ఉండేటి ఎమ్మెల్యేలను చూసినాం, కానీ అక్కడ హైదరాబాద్లో ఉన్న ఖాళీగా ఉండరు ఎమ్మెల్యే గారు. రోజు ఒక మినిస్టర్ని రోజు ఒకరిని కలవడం, మన కాన్స్టిట్యున్సీకి ఎలాంటి నిధులు తేవాలి, మన కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఏదైతే ప్రాజెక్టులు వాటన్నిటి కోసం ఏం చేయాలి అనే ఉద్దేశంతో డైలీ ఒక మెమరాండం ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి గారికి ఇస్తూ మన తాండూరు గురించి ఆలోచిస్తున్నటువంటి మంచి ఎమ్మెల్యే గారి గురించి ఇట్లా మాట్లాడడం మంచిది కాదని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాను. అలాగే మన ఎమ్మెల్యే గారి సోదరుని మీద కూడా మాట్లాడుతున్నారు, అది చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళో నాకు తెలుసు. ఎందుకంటే నేను స్టార్టింగ్ రాగానే కరోనా కోవిడ్ వచ్చింది. ఆ టైంలోనే నాకు అసలు అన్న సినాని ఎవరో తెలియదు, నేను ఎవరో తెలియదు, ఫోన్లోనే తప్ప మాట్లాడి నేను శానిటైజర్ అడిగితే 1.5 year వితౌట్ సింగిల్ ఎంపీ తీసుకోకుండా కావాల్సినంత శానిటైజర్ సప్లై చేసిన వ్యక్తి మన సీనన్న. అట్లాంటిది వాళ్ళు చూసి ఆ రోజుల్లో చేసిరు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గారి సోదరుడుగా ఉండి ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ వాళ్ళు ఏమైనా సమస్యలు ఉంటే ఏదైనా సహాయం కావాల్స్తే తన దగ్గరికి పోయి అడిగితే తన చేతనైన సహాయం చేస్తూ వారికి కావాల్సిన వాళ్ళకి డబ్బు రూపంలో కానీ ఇంకేదైనా రూపంలో తను ఇస్తూ ముందుకు వస్తున్నటువంటి వ్యక్తి మీద ఇట్లా అబండాలు వేయడం చాలా తప్పని మరొకసారి తెలియజేస్తూ ఇంకా చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.